హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు. ఈరోజు మనం వింజమూరు మండలంలోని మాధవనగర్ అనే గ్రామంకి వచ్చాం. ఇదేంటంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు. ఇక్కడ కవర్ చేయడానికి వచ్చిన కంటెంట్ ఏంటంటే వంకాయ పెంపకం. మనకి అందరికీ తెలుసు కదా, ఈ కూరగాయల యొక్క రాజు ఎవరు? వంకాయ. ఈ వంకాయలని ఏ విధంగా పండించాలి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. కానీ ఇక్కడ ఈ పెంపకాన్ని చేసే రైతు ఎవరంటే నా ఫ్రెండ్ వీడు. మేమిద్దరం డిప్లొమా, ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ కూడా కలిసి చేస్తున్నాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీడు పర్టికులర్గా ప్రైమరీ టాస్క్ పెట్టుకుని పండించడం లేదు, చదువుకుంటూనే అంటే సైడ్గా పండించుకుంటున్నాడు. అంటే యాక్చువల్గా వీళ్ళ అమ్మ నాన్న ఏంటంటే రైతులు, ఫార్మింగ్ చేస్తుంటారు. పర్టికులర్గా వీళ్ళకి కొన్ని ఎకరాల పొలం అయితే ఉంది. అందులో వీడు సంథింగ్ ఏరియాని పక్కకు తీసుకొని అందులో ఈ వంకాయల చెట్లు అనేది వేసి పెంచి ఇంకా వచ్చేటువంటి వంకాయల్ని మార్కెట్కి వేస్తూ ఇన్కమ్ అనేది చేసుకుంటున్నాడు ఫ్రెండ్. ఓకే మామ, ఇప్పుడు పెట్టుబడి ఎంత పెడుతుండో, ఆదాయం ఎంత వస్తుంది, అసలు ఏంటి అది విషయం మన వ్యూవర్స్ ఒకసారి చెప్పండి చూస్తే. మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం పంట స్టార్ట్ అయిన నుంచి 6 నెలల దాకా కూడా మనకి దగ్గర ఒక 12 నుంచి 15 వేల రూపాయల వరకు అవుతుంది. వీటిలో కూడా మనకి స్టార్టింగ్ స్టేజ్లో అయ్యేది ఖర్చు ఒక 5,000 అవుతుంది. మనకి పురుగు మందులకి, సత్వ మందులకి కొంచెం అమౌంట్ అవుతుంది. అది వచ్చేసి ఒక 10,000 దాకా అవుతుంది పురుగు మందులకి. మనకి పంట మొత్తం కూడా ఇంతే ఉంటుంది, ఒక 15,000 దాకా ఖర్చు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ విషయం ఏంటంటే మనం వేసిన పర్టికులర్ టైంలో మన పంటకి రేట్ ఉండాలి మార్కెట్లో. మనకి ఈ పంటకు వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ నెలలో వచ్చేసి ఒక 7 నుంచి 8 కోతలు అనేవి నెలకు వస్తాయి. అంటే దగ్గర 5 రోజులకు ఒక కోత, 4 రోజులకు ఒక కోత అట్లా వస్తుంది. ఇలా పంట స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ మంత్ నుంచి అట్లా మనకేంటంటే దగ్గర 9 కోతలు కానీ 10 కోతలు కానీ వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మనకి స్టార్టింగ్ నెల కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది. దగ్గర ఆ నెలలో వచ్చేసి మనం కోతకి మనకి ఒక 50 కేజీలు 60 కేజీలు కోత వస్తుంది అనుకోండి. ఫస్ట్ మంత్లో మనకి దగ్గర సగం కానీ మనకి ఈ పర్టికులర్ టైంలో పుచ్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సగం వెళ్తుంది. అంటే 60 కిలోలు వస్తే 30 కిలోలు మనకి మంచి కాయలు వస్తాయి, ఒక 30 కిలోలు పుచ్చులు వెళ్ళిపోతాయి. ఏంటంటే మనకి స్టార్టింగ్ నెలలో ఇట్లా 30 కేజీలు వేసుకున్నా మనకి దగ్గర ఒక 25 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ మనకి ఆదాయం ఉన్నా దగ్గర ఒక నెలకే మనకి దాదాపు 15,000 కానీ 10,000 స్టార్టింగ్ నెల 10,000 రూపాయలు మనకు ఖచ్చితంగా వస్తాయండి ఈ పంట మీద. ఇంకా సెకండ్ మంత్ నుంచి ఏంటంటే ఈ ధరని, మార్కెట్లో ఉన్న ధరని ఫేస్ చేసుకొని మనం పంటని మెయింటైన్ చేసుకొని పురుగు మందులు కొట్టుకొని ఈ పుచ్చులు రాకుండా చేసుకోగలిగితే మనకి మిగతా నెలలు ఉన్నాయి కదండి, దగ్గర ఒక నెలకి 15,000 నుంచి 20,000 దాకా సంపాదించవచ్చు. ఇలా మనకి ఫస్ట్ నెల ఒక 10,000 వస్తుంది. నాకు ఇప్పుడు నా పంటకు వచ్చేసి ఒక ఫస్ట్ నెలకు వచ్చేసి నాకు ఒక 9,000 రూపాయలు ఆదాయం వచ్చింది. అంటే నేను అమ్మింది వచ్చేసి 15 రూపాయలకే అమ్మాను. అది అక్టోబర్ నెలలో నేను 15 రూపాయలకే అమ్మాను. తర్వాత నవంబర్ నెలకు వచ్చేసరికి నాకు అమౌంట్ వచ్చేసి ఇది 22 రూపాయలు కిలో పడింది నాకు మార్కెట్లో. ఇంకా ఆ మంత్ వచ్చేసి నాకు ఆ మంత్ కాపుకి వచ్చేసి ఒక 12,000 దాకా వచ్చాయి. ఇంకా ఈ నవంబర్ నెలలో వచ్చేసి మనకి అమౌంట్ వచ్చేసి అక్కడ మనకి 32 రూపాయలు ఉంది. అంటే అమౌంట్ అనేది పెరిగింది మనకి మార్కెట్లో, వంకాయ ప్రైస్ అనేది పెరిగింది మనకి. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి 15,000 రూపాయలు మనకి డిసెంబర్ లాస్ట్ పోయిన మంత్ ఉంది కదా, డిసెంబర్లో మనం 15,000 రూపాయలు మనకి ఆదాయం వచ్చింది పంట మీద. ఇంకా ఈ మంత్ కూడా మనకి రేట్లు అయితే పర్వాలేదు. ఇప్పటికి ఈ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 4 కోతలు కోసాము. ఈ మంత్ వచ్చేసి మనకి ఈ మంత్ స్టార్టింగ్లో మనం 50 రూపాయలు అమ్మామండి కేజీ. ఏంటంటే ఈ దిగుబడి అనేది ఈ మంత్లో మనకి దొరకదు. మంచి వంకాయ, నాణ్యమైన వంకాయ మనకి ఈ మంత్లో దొరకదు. ఎందుకంటే ఎక్కువ పురుగు తాకిడి వల్ల మనకి పంట అనేది నష్టపోతూ ఉంటారు రైతులు. కాబట్టి ఏంటంటే ఈ మంత్లో మనకి ఎక్కువ రేట్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ కూడా ఈ రేట్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఇట్లా మనకేంటంటే దగ్గర మనం ఒక 15,000 ఒక 20,000 అయినా ఒక మన పెట్టుబడి అవుతుంది. కాకపోతే దీని మీద మనకు వచ్చే ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. లేదన్నా కానీ ఒక 20,000 మనం పెట్టినప్పుడు ఒక నార్మల్ మోస్తరు ఒక 20 రూపాయలు 25 రూపాయలు మనకు రేటు ఉన్నా కానీ దగ్గర మనం ఒక 50,000 నుంచి 60,000 రూపాయలు మనం ఈ పంట మీద నుంచి తీయొచ్చండి. లేదు మీకు ఒక 30 రూపాయలు అట్లా ఉన్నట్టయితే ఇంకా మీ ఆదాయం అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇది మనకి వంకాయలు ఏంటంటే వీటిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దగ్గర ఇవి సంవత్సరం మొత్తంలో కూడా దగ్గర 8 నెలల పాటు రేట్ ఉంటుంది వంకాయలకి. మనకి చూసుకున్నట్టయితే ఏ కూరగాయకి కూడా ఏంటంటే ఏదో పర్టికులర్ ఒక 4 నెలలు లేకుంటే ఒక 5 నెలలు ఒక 6 నెలలు అట్లా ఉంటుంది. మనకి వంకాయకి వచ్చే టైంకి ఏంటంటే మనకి ఏదో ఒక 4 మంత్స్ మనకి దీనికి రేట్ ఉండదు.
మిగతా ప్రతి మంత్లో కూడా మనకి ఈ పర్టికులర్ ఈ పంటకు వచ్చేసి మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ లాభం కూడా రేట్ ఉంటుంది మనకి మెయిన్గా. అంటే ఇప్పుడు నీకు 6 నెలలకు గాను పెట్టుబడి ఒక 10-12 వేలు పెట్టంగా ఇక ఆదాయం వచ్చేసరికి 50 నుంచి 60 వేల వరకు వస్తుంది. ఇప్పుడు దాకా నాకు ఇది నాది ప్రజెంట్ 4th మంత్. ఇప్పటిదాకా 4th మంత్ వచ్చేసి నాకు ఇప్పుడు దాకా వచ్చేసి ఒక 40,000 దాకా మేము దీని మీద తీసుకున్నాం. 40,000 దాకా తీసుకున్నాం. ఇంకా 2 నెలలు ఉన్నాయి, ఇంకా 2 నెలల వరకు వస్తుంది ఇది. మనం ఇంకా ఎంత వస్తుందో చూడాలి. అందాజుగా అంతే, ఇంకా 50 నుంచి 60 వేల దాకా 50 నుంచి 60 వేల దాకా వస్తుంది. మనం ఇంకా పెట్టుబడి తీసేయంగా ఒక 40 నుంచి 50 వేల వరకు దాకా ఉంటాయి. మనకేంటంటే మెయిన్ ఇప్పుడు మనది వ్యవసాయ కుటుంబం కదా సార్, మన వ్యవసాయ కుటుంబం కదా. అసలు ఏంటంటే మనం ఎక్కువ వేసేది వాణిజ్య పంటలు అండ్ వరి వేస్తాం మనం. ఏంటంటే వీటికి మనకి వెమ్మటే ఇది మనకి ఆదాయం రాదు, 3 నెలలు పడుతుంది. ఈ పంట 3 నెలలు పడుతుంది, మనకి ఈ మధ్యలో ఆదాయం కావాలి కదా మనకి. ఇప్పుడు మన జీవనం సాగాలంటే మనకి ఆదాయం కావాలి కదా. ఇలాంటి ఒక కై కానీ ఒక అరెకరా 1 ఎకరా వేసుకున్నప్పుడు ఏంటంటే ఇవి మనకి డైలీ వైజ్గా మన ఖర్చులు కానీ మన రొటేషన్ జరుగుతుంటుంది. ఫ్యామిలీ వైజ్గా ఏ ఇబ్బంది లేకుండా మనకి రొటేషన్ జరుగుతుంటుంది. మన డైలీ నీడ్స్కి కావాల్సినంత మనీ అయితే ఇవి వ్యవసాయం అయితే పనికి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీటి నుంచి మనకి ఇప్పుడు వాణిజ్య పంటలకి ఏదైనా మందు పిచికారీ చేయాలి, లేదంటే మందుకు ఏదైనా పిండి కట్టలు కొనుగోలు చేయాలి, అట్లాంటప్పుడు ఈ మనీ మనకి పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళి మనం అప్పులు పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే కొంతమంది ఏంటంటే మందుల కొట్టులోనే అప్పు చేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ అట్లా చేస్తుంటారు. లేకుండా ఇలా ఒక అరెకరా కానీ, లేదు తక్కువ పొలం ఉంది మాకు అరెకరా అట్లా పెట్టుకోనేము, లేదు ఒక 20 సెంట్లు పెట్టుకోండి, 20 సెంట్లతో స్టార్ట్ చేయండి, మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా కూడా మనకి ఏంటంటే మేము సెప్టెంబర్లో స్టార్ట్ చేసాము. కొంచెం ఈ టైంలో మనకి పురుగు తాకడి ఎక్కువ ఉన్నా జాగ్రత్తగా కానీ చూసుకోగలిగితే మనకి మంచి ఆదాయాలు వచ్చే నెలలు ఇవి. ఎక్కువ మనకి డబ్బులు వస్తాయి. అంటే ఈ నెలలో మనకి పర్టికులర్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది వంకాయకి. కాబట్టి ఈ నెలలో కానీ ఎవరైనా ఈ సెప్టెంబర్లో స్టార్ట్ చేయండి. ఇక్కడ ఈ టైంకి వచ్చాక మనకి మంచిగా దిగుబడి వస్తుంది. జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ 50 నుంచి 60 వేల ఆదాయం కూడా నీకు ఇప్పుడు ఈ 25-30 సెంట్ల లోపలే అంతే. ఎకరాలు వేస్తే మళ్ళీ ఇంకా చాలా వస్తుంది. కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు ఇది అంటే తక్కువ కాబట్టి నేను మా తమ్ముడు మెయింటైన్ చేస్తున్నాము. అలా ఏం చేసినప్పుడు ఏంటంటే దానికి కూలీలు అవసరం ఉంటుంది. ఇంకా కూడా ఏంటంటే మాకు పొలం ఇప్పుడు దీని వరకే ఖాళీ ఉంది. మిగతాదంతా వరి అవి వేస్తున్నాం, వేరుశనగ పత్తి వేస్తున్నాము. అంటే ఇదే వంకాయ ఒకటే వేస్తా లేకుంటే వేరే? లేదు ఈ సీజన్కి వచ్చేసి ఇవి వేస్తాము. నెక్స్ట్ రేపు ఎండాకాలం సీజన్కి వచ్చేసరికి కాకరకాయ, ఇంకా వచ్చేసి బీరకాయ మారస్తా వేస్తూ ఉంటాం. ఇప్పుడు మారస వేస్తున్నావు కదా, వేస్తున్నాం. నీ అనుభవాన్ని బట్టి ఇప్పుడు ఏ కూరగాయల మీద నీకు ఎక్కువ ఆదాయం అనిపించింది? ఆదాయం అంటే వీటి మీద ఆదాయం ఉంటుంది. కాకపోతే వీటికి ఏంటంటే ఇంకా చిన్న పిల్లల్లాగా చాక్కోవాలి. వీటిని మనం చాలా కేర్ ఎక్కువ చూపించాల్సి ఉంటుంది. మిగతా ఏంటంటే మేము ఈ బెండకాయలు వేస్తున్నాం, చిక్కుడుకాయలు వేస్తున్నాం. వాటికి ఏంటంటే మనకి కేర్ తక్కువ ఉంటుంది, కాకపోతే వచ్చే మనీ కూడా తక్కువే ఉంటుంది. తక్కువ అంటే వాటికి ఇంకా పెట్టుబడి తక్కువ ఉంటుంది. ఇంకా పోతే ఈ కాకరకాయ అవి వేసినప్పుడు ఏంటంటే న్యూట్రల్గా ఉంటుంది. మనకి దీనికి వచ్చేసి మనకి 40 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది కదా దిగుబడి తర్వాత మనకి 6 నెలల పాటు మనం దిగుబడికి వస్తుంది మనకి. ఆ 6 నెలల తర్వాత ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే పండాకు పడేసి కొంచెం చెట్టు కొంచెం ఇటుపోయినట్టు అలా అయిపోయి ఇంకా అక్కడికి అయిపోతుంది. కాపు మనకి అందరూ అనుకుంటారు ఇంతటితోటి వంగ చెట్లు కాపు అయిపోయింది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ కూడా వీటిని మళ్ళీ కిందకల్లా ఉంటుంది కదా, కింద భాగం వరకు కట్ చేసేసి మళ్ళీ దానికి పొటాష్ ఎక్కువ వరకు కట్ చేసేసి మళ్ళీ పొటాష్ కొంచెం వేసి నీళ్లు కానీ పెట్టేసి మంచిగా ఇప్పుడు ఇవి కొట్టేసిన తర్వాత ఇంక నీకు ఏం అడ్డం ఉండవు. మంచిగా మళ్ళీ సేద్యం చేసుకొని వాటి మధ్యలో సేద్యాలు చేయించుకొని నీట్గా వాటికి బోధులు తొలిచుకుంటే మళ్ళీ అవి మీకు మళ్ళీ వస్తుంది పంట. మళ్ళీ కొమ్మలు మన విత్తనాలు ఏం అవసరం లేదు. ఇదే మళ్ళీ ఇంకొక 6 నెలలకు కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అప్పుడు సేమ్ ప్రాసెసే వచ్చేసి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి అది ఒక 40 to 50 days పడుతుంది మళ్ళీ అవి మళ్ళీ పూత కాయ వచ్చడానికి. 10 days ఎక్స్ట్రా పడుతుంది. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇంకా మన మెయింటెనెన్స్ దీనికి నెల మనం కొట్టుకునే ఫస్ట్ మనం మందులు అనేవి వాడుతుండాలి. వీటికి ఏంటంటే చలికాలంలో మెయిన్ ఈ కాండం తినేసే పురుగులు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఏంటంటే ఈ మంచుకి మనకి అవి ఎక్కువ అవుతా ఉంటాయి. ఇంకా అంతే, మందులు వాడడమే నివారణకి. ఓకే ఫ్రెండ్స్, అసలు ముఖ్యంగా వీడి పేరు చెప్పడం మర్చిపోయాను. వీడి పేరు హరీష్. మామ అసలు పండించే సైడ్ ఇన్కమ్ నేను చేసుకోవాలి అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే మనం ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు కదా. చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు వ్యవసాయం అనేది ఒక హాబీ. అంటే నాకు అదొక ఇష్టం. మా నాన్నతో పొలంలోకి వెళ్ళేవాడిని, అట్లా పొరి పండించేవాళ్ళం మేము, పత్తి అట్లా పండించేవాళ్ళం. ఇవేంటంటే పత్తి కానీ వరి కానీ ఇవన్నీ వాణిజ్య పంటలు. మనకి పర్టికులర్ టైం ఫస్ట్ మన అమౌంట్ అనేది స్పెండ్ చేయాలి. ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ వరిని కానీ ఇవి పత్తిని కానీ శనగ కానీ ఏంటంటే మనం కాపాడుకోవాలి పంటని. ఆ తర్వాత అది మనకి ప్రాఫిట్ వస్తుంది. కొంత టైం తర్వాత మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో అయితే చూసారు కదా, ఇది మనోడి సంగతి. ఇంకా ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో మీరు కూడా చూసే వాళ్ళు కొంతమంది రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మీకు కూడా కొన్ని పొలాలు అంటే ఉంటాయి మ్యాక్సిమము. అక్కడ ఖాళీగా ఉన్న స్థలాన్ని మీరు అలా వదిలేయకుండా మనోడు ఐడియాలజీ లాగే మీరు కూడా మీ సొంత ఐడియాలని యూజ్ చేసి ఏంటంటే ఇలా ఈ అగ్రికల్చర్ అనేది చేసుకుంటే మీకు కూడా ఏంటంటే చేతు ఖర్చులకి డబ్బులు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఏంటంటే ఇంతకుముందు పీజిఎన్స్ మీద వీడియోస్ చేసేవాడిని. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే యానిమల్ హస్బెండరీ ఇంకా మనకు వ్యవసాయ సంబంధిత ఇతర వీడియోస్ కూడా చేద్దాం అనుకున్నాను. అలా చేస్తూ ఏంటంటే మా ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుని ఈరోజు మేము ఈ ఊరికి వచ్చాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. యువర్స్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు.